హలో. చెప్పండి సార్. సో ఈ ఆక్టెట్ ఫార్మాట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాస్ ఏ ఆక్టెట్ ఫార్మాట్ ఏముంటుందని చెప్పాను. ఎన్ డాట్ హెచ్ డాట్ హెచ్ డాట్ హెచ్ డాట్ చేసింది. క్లాస్ బి ఆక్టెట్ ఫార్మాట్ ఏముంటుంది మా ఎన్ డాట్ హెచ్ ఎన్ డాట్ హెచ్ డాట్ డాట్ ఎన్ హెచ్ డాట్. డాట్ హెచ్ డాట్ హెచ్. క్లాస్ సి వచ్చి ఎన్ డాట్ అంటే ఎన్ అంటే నెట్వర్క్ పోర్షన్ అని, హెచ్ అంటే హోస్ట్ పోర్షన్. ఇప్పుడు చూడండి, క్లాస్ ఏ ఆక్టెట్ ఓకే ఫార్మాట్ సార్. తీసుకుంటే ఎన్ డాట్ హెచ్ డాట్ హెచ్ డాట్ హెచ్ నెట్వర్క్ బిట్స్ అని 8 బిట్స్, హోస్ట్ బిట్స్ అని 24. 24. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాడు, 2 పవర్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ మైనస్ ప్రయారిటీ బిట్ అని. క్లాస్ ఏలో ఒక సింగిల్ బిట్ ఉంటుంది, క్లాస్ బిలో 2 బిట్స్ ఉంటాయి, క్లాస్ సిలో 3 బిట్స్ ఉంటాయి. ఈ 2 పవర్ 8 - 1 అయితే 2 పవర్ 7 అవుతుంది. ఆల్రెడీ నేను 0 అండ్ 127 ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాను. ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి? 126 నెట్వర్క్స్ ఉంటాయి క్లాస్ బి ఏలో. అంటే ఓకే సార్. ఒక సిటీ తీసుకుంటే ఒక క్లాస్ ఏ అనేది ఒక సిటీ అనుకుంటే దాంట్లో వీధులు 126 మాత్రమే ఉంటాయి. అర్థమైందా పాయింట్? ఓకే సార్. అర్థమైంది సార్. దాంట్లో పోస్ట్ అంటే ఇన్ని ఉంటాయి. 2 పవర్ 24 - 2 చేశాడు. ఈ నెట్వర్క్ అడ్రస్ అనేది బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాం. ఈ -2 చేశాడు అంటే ఓకే సార్. 16.7 మిలియన్ అంటే 1,60,77,214 ఉంటాయి ఒక సింగిల్ నెట్వర్క్ లో. అర్థమవుతుందా? ఓకే ఇదే సార్. ఒక ఓకే సార్. సింగిల్ నెట్వర్క్ లో. ఓకే సార్. ఆ? అంటే ఇలాంటి 126 నెట్వర్క్ ఉంటాయి. దిస్ 126 మల్టిప్లైడ్ బై దిస్ నెంబర్ 50% ఆఫ్ ద ఐపీ అడ్రస్ క్లాస్ ఏ. టోటల్ ఐపీ అడ్రస్ లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి లో 50% ఆఫ్ ఐపీ అడ్రస్ ఏంది? క్లాస్ ఏ. ఓకే. క్లాస్ ఏలో ఓకే సార్. ఏదైతే ఉందో నెట్వర్క్స్ తక్కువ ఉంటాయి. ఆ నెట్వర్క్ లోపల అకామిడేట్ చేసే హోస్ట్ ఐపీ అడ్రస్ ఎక్కువ ఉంటాయి. అంటే పెద్ద నెట్వర్క్. అంటే ఒక నెట్వర్క్ ఎన్ని కనెక్ట్ చేయొచ్చు మనం? దిస్ మచ్. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ బి ఇస్తే నెట్వర్క్ బిట్ 16, హోస్ట్ బిట్ 16. ఓకే. సో 2 పవర్ 16 - 2 ప్రయారిటీ బిట్ 2 బిట్స్ తీసేయమని చెప్పాను, 1 0 కాబట్టి. ఈ ఫార్ములా ప్రకారం ఓకే సార్. 16,384 నెట్వర్క్స్ ఉంటాయి. హోస్ట్ బిట్స్ 16 ఉంటాయి కాబట్టి 2 పవర్ 16 - 2 మైనస్ నెట్వర్క్ ఐడి ఒక బ్రాడ్కాస్ట్ ఐడి తీసేయాలి. మొత్తం ఎన్ని హోస్ట్లు ఉంటాయి? 65,530. ఇక్కడ మోడరేట్ గా ఉన్నాయి నెట్వర్క్స్ కూడా. హోస్ట్ కూడా ఉన్నాయి, మోడరేట్ గా ఉన్నాయి. అంటే ఎన్ని నెట్వర్క్లు కూడా మోడరేట్ గా ఉంది. అన్ని మధ్యస్థంగా ఉన్నాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఐటీ కంపెనీ ఉంది. ఒక ఐటీ కంపెనీలో ఒక 20,000 యూజర్స్, 20,000 ఆఫీస్ స్ట్రెంగ్త్ ఉన్నారు. ఆ 20,000 మెంబర్స్ కి నేను ఒక నెట్వర్క్ లో కనెక్ట్ చెయ్యాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను? 20,000 కాబట్టి ఇట్ ఈస్ బిలో 65,535. దెన్ గో ఫర్ ద క్లాస్ బి ఇంకోటి తీసుకుంటాను. నేను ఏం తీసుకుంటాను? ఓకే సార్. క్లాస్ క్లాస్ బి బి. ఇంకోటి తీసుకుంటాను. పాయింట్ అర్థమైంది మీకు? అర్థమైంది సార్. లేదు, నాకు 1,00,000 సర్వర్లు ఉండాలి. ఆ 1,00,000 సర్వర్లో అన్ని ఒకదాంట్లో ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇది మోర్ దాన్ 65,534 కాబట్టి మనం క్లాస్ ఏ ఐపీ అడ్రస్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఓకే. క్లాస్ సి. ఓకేనా? ఇప్పుడు క్లాస్ సి ఓకే తీసుకుంటే సార్. 24 నెట్వర్క్ బిట్స్, 8 హోస్ట్ బిట్స్. దిస్ మచ్ ఆఫ్ 2 million ఆఫ్ నెట్వర్క్స్ ఆర్ దేర్. ఈచ్ నెట్వర్క్ కంటైన్స్ హౌ మెనీ కంప్యూటర్స్? 254 Bring hosts. that 254. I just go to my device and just go to the command prompt and just type cmd and type ipconfig. Right? ipconfig. When I type ipconfig, my IP address is this one, 192. This is a class A, class B or class C? ఏ చెప్పగలుగుతారు నాకు ఇప్పుడు? నేను ఆల్రెడీ చెప్పాను కదా. క్లాస్ బి సార్. అది ఎలాగా? క్లాస్ బి రేంజ్ ఇస్ అప్ టు క్లాస్ బి 191 కాదు, ఓన్లీ. క్లాస్ సి 192 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ క్లాస్ సి ఎందుకు ఇచ్చుకున్నాను ఇక్కడ? ఇప్పుడే చెప్పాను నేను. ఏం చెప్పాను నేను? హోస్ట్ 254 ఇప్పుడు ఉన్నాయి. నా ఆఫీస్ లో 100 కంప్యూటర్ల కంటే ఎక్కువ లేవు, 80 ఉన్నాయి అంతే. ఓకే. మరి ఎందుకు నాకు క్లాస్ బికి ఎందుకు వెళ్ళాలి? మీ ఓకే ఇంట్లో సార్. ఉన్న డివైజెస్ 10 10, 12, 10, 5, 6. అవును సార్. మరి మీ క్లాస్ ఏకి పోవాల్సిన అవసరం ఉందా? క్లాస్ ఏకి వెళ్తే నువ్వు ఓన్లీ 5 డివైజెస్ మాత్రమే చేసుకుని ఒక్కొక్కటి 60,00,000, 574లో ఓన్లీ మిగిలినవన్నీ మిగిలిపోయి 5 చూసి మిగిలిన వేస్ట్ అయిపోతాయి కదా అయిపోయి. అవును సార్. కాబట్టి ఏం తీసుకుంటాం మనం? క్లాస్ సి తీసుకుంటాం. ఇవి కావాలంటే మీ ల్యాప్టాప్లో కూడా చెక్ చేయండి. ఓకే సార్. రన్లోకి వెళ్ళి సిఎండి టైప్ చేసి ఐపీ కాన్ఫిగ్ టైప్ చేస్తే 192 సిటీస్ వస్తుంది. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది సార్. క్లాస్ ఏ కంటైన్స్ నెంబర్ ఆఫ్ సోర్స్
అంటే మనం ఒక నెట్వర్క్ ని డిజైన్ చేసినప్పుడు రేపు పొద్దున నేను ఒక AWS లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉన్నాను. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ నాకు ఎన్ని సర్వర్స్ కావాలనుకున్నాను నా అప్లికేషన్ రన్ కావడానికి ఒక నెట్వర్క్ లో. దాంట్లో 1,00,000 కావాలా, 20,000 కావాలా, 10,000 కావాలా, 2 కావాలా, 3 కావాలా, 10 కావాలా, 20 కావాలా, అది ఈ విధంగా నేను డిసైడ్ చేసుకుంటాను. కానీ ABC అనేది ఎలా చూస్ చేసుకోవాలనేది నేను చూస్ చేసుకుంటాను. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఈ స్లైడ్ లో చూడండి, ఈ -2 చేశాను. -2 ఏమన్నా నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి ఉంది. క్లాస్ బిలో కూడా -2 చేశారు, నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి ఉంది. క్లాస్ సిలో కూడా ఏం చేసి -2 చేసింది, నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి ఉంది. ఈ నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఏంటంటే ప్రతి IP అడ్రస్ చూసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బోరింగ్ గా ఉంటుంది, బట్ సార్ అర్థం చేసుకుంటే దీంట్లో పిక్కే వేరు. అందరికీ అది మీకు అర్థం కాదు. సో అందరు ట్రైనర్స్ ఏం చేస్తారంటే జస్ట్ గో టు VPC అండ్ క్రియేట్ VPC అండ్ డెవలప్ ది ప్రాక్టికల్. ఐ డోంట్ నో మీకు అలా ఏమంటారు, మీకు ఒక సేమ్ ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ లో వాడు చెప్పిందే చేసుకోవడం కాదు. నాకు ఓన్ VPC డిజైన్, నేను క్లౌడ్ ఆర్కిటెక్ట్, నేను ఇన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఇన్ని సర్వర్లు ఉన్నాయి, నాకు ఓన్ కస్టమైజ్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇవి అర్థమైతే మీకు అర్థమవుతుంది. లేదు మీకు అర్థం చేసుకోలేదు అంటే ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఉంటే ఏ IP అడ్రస్ ఇవ్వాలి, ఏ రేంజ్ లో ఎంచుకోవచ్చు, అలా అది వేస్ట్ అది. కానీ నేనే యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా నాకు స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సర్వర్స్ ఇన్ని ఉండాలి, ఇన్ని IP అడ్రస్ కావాలంటే ఈ అర్థమైతే అర్థమైపోతుంది. ఇది ఒక IP అడ్రస్ అండి, చూడండి 10.10.10 అని ఒక IP అడ్రస్. ఓకేనా? ఇది ఏ IP అడ్రస్ మా క్లాస్ ఏ. ఓకేనా? క్లాస్ ఏ. దీని నెట్వర్క్ ఫార్మాట్ ఏంది, n డాట్, అంతేనా? ఇక్కడ చూసుకుంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఆల్ IP అడ్రస్ బిట్స్ 0 ఉండాలి. మోస్ట్ పర్సనల్ ఏ ఉండాలి, ఇక్కడ అన్ని 8 బిట్స్ 0 ఉండాలి, ఇక్కడ 8 బిట్స్ 0 ఉండాలి, 8 బిట్స్ 0 ఉండాలి. కాబట్టి దీని IP నెట్వర్క్ అడ్రస్ ఏమవుతుందంటే 10.0.0. దీని బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంటంటే ఆల్ హోస్ట్ బిట్స్ వన్స్, అంటే అన్ని 8 బిట్స్ 1 ఉండాలి. ఏముండాలి? 1 ఉండాలి. ఓకేనా? ఈ నెట్వర్క్ అడ్రస్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అనేది మనము మన నెట్వర్క్ లో యాజ్ IP అడ్రస్ గా అసైన్ చేయలేము. చేసినా అది తీసుకోదు. ఎందుకంటే ఇంటర్నల్ గా ఒకదానికొకటి ఈ డివైస్ మాట్లాడుకోవాలి, ఒకదానికొకటి మాట్లాడుకోవాలి. అవి ఏ IP అడ్రస్ మాట్లాడుకుంటే సింపుల్ చెప్పుకుంటే ఏమంటాము, ఒకదానికొకటి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటే ఈ 2 IP అడ్రస్ ఉంటాం. ఓకే సార్. ఇవి 2 మీరు అసైన్ చేయలేరు, అసైన్ చేసినా తీసుకోదాన్ని. ఏ IP అడ్రస్ ఉంది, ఇది ఒక స్పెసిఫిక్ IP అడ్రస్. ఈ స్పెసిఫిక్ IP అడ్రస్ లో మీకు దీని నెట్వర్క్ అడ్రస్, ఇది బ్రాడ్కాస్ట్, దీన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. ఇవి 2 దేనికి యూజ్ చేస్తారంటే ఇంటర్నల్ ఒకదాంట్లో బ్రాడ్కాస్ట్ చేసుకుంటారు, ఒకదాంట్లో హలో ప్యాకెట్, ఒకదాంట్లో మాట్లాడుకుంటారు. అవి 2 IP అడ్రస్ ఉంటాయి. ఓకే సార్. ఫిక్స్డ్ అనమాట. ఓకే సార్. ఇప్పుడు దీని ఫస్ట్ IP ఏమవుతుంది అంటే చూడండి, ఫస్ట్ IP ఏమవుతుంది, నథింగ్ బట్ తర్వాత 1 కదా. దీని లాస్ట్ IP ఏముందంటే 10.190 కాదు 254 126 అవుతుంది లాస్ట్ IP. ఇది లాస్ట్ అయిపోయింది. ఓకే సార్. మధ్యలో ఉండేది ఇది నెట్వర్క్ అడ్రస్. ఇది వచ్చి మీకు బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇది వచ్చి మీకు ఫస్ట్ IP. ఏంటి? ఫస్ట్ IP. ఇది లాస్ట్ IP. దీని ఏమంటారంటే లాస్ట్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? ఇది రేంజ్, దేని రేంజ్, ఈ రేంజ్. ఇప్పుడు నా కంప్యూటర్లో తీసుకుంటే దీనికి ఎగ్జాంపుల్లో చూద్దాం. CMDకి వెళ్తాను నేను, IP కాన్ఫిగర్ టైప్ చేసాను. నా IP అడ్రస్ ఏంటమ్మా? 192.168.0.63. 192.168.0.63. Network address 192. What is the class C address? In the class C. What is the octet format here? network.h. 192.network.168.1.0. What is the broadcast address? 192.168.1.255. 254.
255. ఇదేంటి ఏ అడ్రస్ ఇది? బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఫస్ట్ ఏపీ ఏముంటుంది? ఓకే సార్ 192.168.0.1.1 సార్ ఇక్కడ జీరో నేను 1 వేసాను. జీరో ఉంటది కదా సార్, జీరో ఉంటుంది. సారీ ఇక్కడ కూడా ఉంటది కదా సార్. జీరో. ఓకేనా? ఇదేంటి ఫస్ట్ ఏపీ. లాస్ట్ ఏపీ ఓకే ఉంటుంది సార్ 192 కూడా 168. 168.0.254 అంటే ఏంటి? ఈ నెట్వర్క్ లో నేను 254 కంప్యూటర్ మాత్రం కనెక్ట్ చేసుకోవాలి అంతే. ఓకే సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఇదిగో ఈ ఆక్టెటే కదా, ఈ ఆక్టెటే కదా, చూడండి జాగ్రత్త, ఈ ఆక్టెటే. అవును కానీ సార్, ఇక్కడ అలా కాదు, 3 ఆక్టెట్లు. అవును సార్. అర్థమైందా? దిస్ ఇస్ ద నెట్వర్క్ అడ్రస్, దిస్ ఇస్ ద నెట్వర్క్ అడ్రస్, దిస్ ఇస్ ద బ్రాడ్కాస్ట్ అడ్రస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఐపీ, దిస్ ఇస్ ద లాస్ట్. అండర్స్టాండ్? సార్ మన సిస్టమ్ కి వచ్చే ఐపీ అడ్రస్లు ఆటోమేటిక్ గా వస్తాయా? ఏది మీ ల్యాప్టాప్ క్యా? ఆ, మీ ల్యాప్టాప్ ఇది ఇంటర్నల్ ఐపీ వస్తుంది. నేను నెక్స్ట్ అదే నేను డిస్కస్ చేయబోతుంది. ఓకే సార్. మీరు చూడండి, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంది? ప్రైవేట్ ఐపీ అడ్రస్. There are certain addresses are there that is not routable. They are not used in the internet. ఇంటర్నెట్ లో యూజ్ చేయరు, రౌటబుల్ కూడా కాదు, రౌటర్స్ కూడా యూజ్ చేయరు. దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటారు. ఇది రేంజ్ రిజర్వ్డ్ అనమాట. ఈ 10.0.0, ఓకే సార్. 10.55.25, 172.16.0, 172.31 రేంజ్. ఈ రేంజ్ ఇప్పుడు నేను చేసిన రేంజ్ ఈ రేంజ్ లో ఉందా లేదా? అవును సార్. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇంటర్నల్ గా యూజ్ చేస్తాను, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో అనుకోండి ఒక 100 కంప్యూటర్లు ఉన్నాయి. 100 కంప్యూటర్లకి ఇంటర్నెట్ కావాలి అనుకున్నాను. 100 కంప్యూటర్లకి ఇంటర్నెట్ కావాలి అనుకుంటే 100 కంప్యూటర్లకి 100 పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఏంది? పబ్లిక్ ఐపీ అడ్రస్లే. ఇవి కాకుండా ఏదైతే 1 to 223 ఉండవో ఈ 10, 172, ఇవి కాకుండా మిగిలినవన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్లే. అండర్స్టూడ్? ఓకే సార్. ఓకే నాకు సార్. నా ఆర్గనైజేషన్ లో 100 డివైజెస్ ఉన్నాయి, 100 కంప్యూటర్లు ఉన్నాయి. లేదంటే మీ ఇంట్లో 10 డివైస్, 2 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఒక డెస్క్టాప్, ఏదో 5 to 10 మధ్యలో ఉంది. ఇలా ప్రతి డివైస్ కి ఒక ఇంటర్నెట్ కావాలి అనుకుంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటేనే ఇంటర్నెట్ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ గా దీన్ని అసైన్ చేస్తారు. ఇది ఐఎస్పీస్ యూస్ చేయరు. ఇది దీస్ ఆర్ నాట్ ఓకే యూజ్డ్ బై సార్. ద ఐఎస్పీస్, దీస్ ఆర్ యూజ్డ్ బై ద ఇంటర్నల్. ఓకే సార్. మీ ఇంట్లో, నా ఇంట్లో, ఆఫీస్ లో యూజ్ చేస్తారు. మరి సార్ ఇంటర్నల్ అంటే గా రిమోట్ వీటికి రిమోట్ డెస్క్ టాప్స్ అలాంటివి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అవ్వదు, దీనికి రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వదు. ఈ ఐపీ అడ్రస్ ఓకే. ఓకే సార్. కనెక్ట్ అవ్వదండి. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం సార్? మీరు ఇంటర్నల్ గా ఉండే ఐపీ అడ్రస్ ఇదే కదా, చూడండి. ఇది చూడండి ఒకసారి, అవును సార్. ఉండండి ఒకసారి చూడండి. ఐపీ కాన్ఫిగర్ ఉమ్. ఉంది. ఐపీ అడ్రస్ ఏమి వచ్చింది ఇక్కడ? అదే మీ ఇంట్లో కూడా అదే వస్తుంది. 192.168.0. మీ ల్యాప్టాప్ కూడా టైప్ చేయండి, అదే వస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఓకే, లీవ్ ఓకే ఇట్. సార్. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చిందండి ఐపీ అడ్రస్? 106.51.52.106. వేరే వచ్చింది, అది వేరే, ఇది వేరే ఉంది. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇన్ జనరల్ ఇప్పుడే డిస్కస్ చేశాను మీకు. అంటే ఒక ఆర్గనైజేషన్ లో నాకు ఒక 100 డివైజెస్ ఉన్నాయని చెప్పాను. 100 డివైజెస్ ఏం కావాలా? ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ కావాలని కూడా 100 పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలా వద్దా? కావాలి సార్. వద్దా కావాలా? కావాలి. మరి 100 పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోగలుగుతాను? ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుంది అంటే 100 కనెక్షన్లు తీసుకుంటావా? ఒక ఆర్గనైజేషన్ 3,000 డివైజెస్ ఉన్నాయి, 3,000 మందికి 3,000 కనెక్షన్లు ఇంటర్నెట్ కనెక్ట్ తీసుకుంటావా? అది పాసిబుల్ అవుతుందా ప్రాక్టికల్గా? అవ్వదు. అవ్వదు. దానికి ఏం చేస్తారంటే ఇదే ఇక్కడ ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే హియర్ వాట్ హ్యాపన్స్, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎవరు ఇస్తారంటే ఐఎస్పీ ఇస్తుంది. ఎవరిస్తుంది? ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పీ. ఇక్కడ ఇంటర్నల్ గా మీకు ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఇంటర్నల్ గా ఏముంటుంది? ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఇంటర్నల్ గా ప్రైవేట్ ప్రైవేట్ ఐపీ ఐపీ. ఉంటుంది. అవి ఏంది? ఇవి. ఓకే, ఒకవేళ లెస్ దాన్ 254 అయితే 192,
ఒకవేళ మోర్ దాన్ 254 అయితే క్లాస్ బి, మోర్ దాన్ 65,000 అయితే క్లాస్ ఏ అవుతుంది. ఇప్పుడు నా దానిలో లెస్ దాన్ 254 కాబట్టి క్లాస్ సి తీసుకోండి. ఇవి ఇంటర్నల్ గా లోకల్ ఐపీ అడ్రస్ థింగ్ ఏమంటారు, లోకల్ ఐపీ అడ్రస్ అంటారు. ఏమంటారు, లోకల్ లోకల్ ఐపీ. ఐపీ అడ్రస్. ఈ లోకల్ ఐపీ అడ్రస్ దాకా మీకు ఇంటర్నెట్ రాదు. అలాగే ఇంటర్నెట్ కదా రౌటబుల్ అవ్వదు. ఇక్కడ రౌటర్ ఏం చేస్తుందంటే, రౌటర్కి ఏముంది, ఒక ఐఎస్పీ కూడా ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేశారు. ఈ router share the public IP address with the local devices. అంటే it maps the one public IP into multiple private IP. పాయింట్ అర్థమైందా? It maps ఓకే the సార్. single public IP with the multiple private IP. ఓకే సార్. అంటే ఒకటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. రౌటర్ ఏం చేస్తుంది అంటే, రౌటర్ ఒక సర్వీస్ రన్ అవుతుంది. దాని పేరు ఏంటంటే నాట్, ఎన్ఏటి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇట్ మ్యాప్ ద సింగిల్ పబ్లిక్ ఐపీ టు మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ. యాజ్ అ లేమన్ టర్మ్ లో చెప్పాలంటే, అర్థం కాలేదంటే షేర్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే, ఇంటర్నెట్ ని ఎవరు షేర్ చేస్తారు, రౌటర్ షేర్ చేస్తుంది. ఓకే సార్. అర్థమైందా? ఉండేది ఒకటే పబ్లిక్ ఐపీ, ఓకే సార్. కానీ సింగిల్ పబ్లిక్ ని ఏం చేస్తుంది, మల్టిపుల్ ప్రైవేట్ ఐపీతో మ్యాప్ చేస్తుంది. ఎవరు, రౌటర్. మీకు దీని గురించి ఒకటి అర్థమైతే, ఇక్కడే నేను చెప్పాను 100 కంప్యూటర్లు ఉన్నాయి నా దగ్గర, ఒకటే పబ్లిక్ ఐపీ అడ్రస్, 99 పబ్లిక్ ఐపీ అడ్రస్ కన్సర్వ్ అయిపోతే మిగిలిపోయాయి నాకు. అంటే ఒకవేళ కానీ నాట్ కానీ జరగకుంటే ప్రతి డివైస్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. అది 2001 లోనే కన్జ్యూమ్ అయిపోయేది. ఓకే అది సార్. IPv4. ఓకే సార్. ఇప్పుడు నా దగ్గర ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది, లోకల్గా అసైన్ చేసుకున్నాను, దాన్ని నాట్ చేస్తుంది రౌటర్. కాబట్టి నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్ మిగిలిపోతున్నాయి కదా నాకు. సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇంట్లో ఉండే ఒక 10 డివైసెస్ కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ మ్యాప్ అవును చేస్తారు. అవును అవును. వాటిలో ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ డిఫరెంట్ ఉంటాయి ప్రైవేట్ ఐపీ కాబట్టి అడ్రస్ మల్టిపుల్ కామన్ ఉంటాయి. మీ ప్రైవేట్ ఇంట్లో ఐపీస్ నా కి ఇంట్లో ఎక్కడైనా కామన్ గానే ఉంటుంది. ఓకేనా? వాటిని ఒక పబ్లిక్ అడ్రస్ మ్యాప్ చేస్తారు. మ్యాప్ ఓకే సార్, చేస్తారు, అర్థమైంది. మ్యాప్ చేస్తారు. ఓకే, ఒకవేళ 1000 యూజర్స్ 2000 యూజర్స్ ఉంటే 1 జీబీపీఎస్ లీజ్ లైన్ కనెక్షన్ తీసుకుంటారు ఇంటర్నెట్ లో, లేకుంటే మల్టిపుల్ కనెక్షన్ తీసుకుని దాన్ని అటాచ్ చేస్తారు. అర్థమైందా? పబ్లిక్ అంటే ప్రైవేట్ అంటే ఏంటో. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఉంది కాబట్టి, ఓకే ప్రైవేట్ సార్. ఐపీ నాట్ ఉంది కాబట్టి నాకు VPv4 ఇంతవరకు కన్జ్యూమ్ అవ్వాలా. స్టిల్ వీఆర్ రన్నింగ్ అన్ ద VPv4. ఒకవేళ కానీ ఇది కానీ లేకుంటే, నాట్ కానీ ప్రైవేట్ ఐపీఎస్ కానీ అసైన్ చేయకుంటే, అవి 2001 లోనే కన్జ్యూమ్ అయిపోయాయి V4. ఈ పాయింట్ అర్థం అవుతుందా? ఇప్పుడు నా దగ్గర ఒక ఓకే నెట్వర్క్ సార్. ఉంది, ఒక లీజు లైన్ కనెక్షన్ 10 జీబీపీఎస్ కనెక్షన్ తీసుకున్నాను, దాని పబ్లిక్ ఐపీ వస్తుంది. ఈ పబ్లిక్ ఐపీ తో ప్రైవేట్ ఐపీ అన్ని మ్యాప్ చేస్తుంది. నాకు ఈ 10,000 యూజర్స్ ఓకే లో సార్. 999 యూజర్స్ నా పబ్లిక్ ఐపీ అవసరం లేదు కదా. అవును సార్. అర్థమవుతుందా? మరి ఈ పబ్లిక్ ఐపీ మిగిలిపోతున్నాయి. మిగిలిపోయింది కాబట్టి ఇంకా అంత కన్జ్యూమ్ అవ్వలేదు కాబట్టి IPv4 స్టిల్ రన్నింగ్ లో ఉంది. ఒకవేళ కానీ నాట్ కానీ ప్రైవేట్ ఐపీ కానీ అసైన్ చేయకుండా ప్రతి డివైస్కి ఒక పబ్లిక్ ఐపీ ఇవ్వాలి, ప్రతి డివైస్కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి. అది చాలా కాస్ట్లీ అవుతుంది. ఐపీ అడ్రస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు అయిపోయాయి. ఓకే సార్. అర్థమైందా? నా యూ క్లియర్ దట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఓకే సార్. ఓకే సార్. అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఉండాలి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. అంటే మీరు ఇన్స్టాన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో AWS లో 2 రకాల ఐపీ అడ్రస్ ఉంటాయి, ఒకటి ప్రైవేట్, ఒక పబ్లిక్. నేను చూపిస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అంటే ఇంటర్నల్ గా డేటా సెంటర్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ డేటా సెంటర్ ఏముందో 172 సిరీస్ 192 సిరీస్ టెన్స్ ఇంటర్నల్ గా డేటా సెంటర్ అదే అసైన్ చేస్తుంది. ఇంటర్నల్ గా వాడు AWS ఉన్న డేటా సెంటర్ లో ఇంటర్నల్ ఐపీ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఐపీ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ ఐపీ ద్వారానే మీరు యాక్సెస్ చేస్తుంటారు. మీరు చూసారో లేదో, వెబ్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ ఇస్తుంది, పబ్లిక్ ఐపీ ఇస్తుంది, ప్రైవేట్ ఐపీ తీసుకోవాలి. అవును సార్. అంటే ఇన్స్టెన్స్ ఎన్ని ఐపీ అడ్రస్ ఉంటాయి, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇప్పుడు నా దాంట్లో కూడా ఒక పబ్లిక్ ఒక ప్రైవేట్ ఉందా లేదా? అవును సార్. నేను ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది కాబట్టి నా పబ్లిక్ ఐపీ ఉంది, లేదంటే వస్తుందా నాకు? రాదు. అది అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ లేదంటే అప్పుడు మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండదు, నేను ఇన్స్టాన్స్ కనెక్ట్ చేయలేను ఆ ల్యాప్టాప్ నుంచి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎండ్ ఆఫ్ దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సబ్నెట్ మాస్క్. Subnet mask is nothing but differentiate the network portion and host portion of IP address. ఒక ఐపీ అడ్రస్ లో నెట్వర్క్ పోర్షన్ అంటే ఏందో, హోస్ట్ పోర్షన్ ఉందో డిఫరెన్షియేట్ చేస్తుంది ఎవరు, సబ్నెట్ మాస్క్. ఆల్ వన్స్ ఇన్ ద నెట్వర్క్ ఓకే పోర్షన్, సార్. ఆల్ జీరోస్ ఇన్ ద హోస్ట్ పోర్షన్. అండర్స్టాండ్?
హియర్ దిస్ ఓకే ఆఫ్టర్ సార్. ఫార్మాట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్లాస్ ఏ సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది, ఒక నెట్వర్క్ 3 హోస్టులు, ఇవన్నీ 1లు 255.0.0 అవుతుంది క్లాస్ ఏకి సబ్నెట్ మాస్క్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ బి సబ్నెట్ మాస్క్ ఏమవుతుందమ్మా? 255.0.0.0 రెండు నెట్వర్క్లు 255.255.0. క్లాస్ సికి ఏమవుతున్నా 255.255.255.0. ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈ పోర్షన్ యూజువల్ పోర్షన్ హోస్టులకు సంబంధించింది, ఇవి 2 హోస్టులకు సంబంధించింది, ఇవి 2 హోస్టులకు సంబంధించింది. అవును సార్. ఓకే. జనరల్గా ఎలా ఉంటుందంటే సబ్నెట్ మాస్క్ క్లాస్ ఏకి 255.0.0 ఉంటుంది, క్లాస్ బికి 255.255.0.0 ఉంటుంది, క్లాస్ సికి 255.255.255.0 ఉంటుంది జనరల్గా డిఫాల్ట్గా. కానీ రియల్ టైంలో డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉండదు. ఓకే సార్. రియల్ టైంలో ఏముంటుంది, ఈ సబ్నెట్ మాస్క్ వేరే అవుతుంది. అది రేపు డిస్కస్ చేద్దాం మనం. ఓకే సార్. ఓకేనా? ఒకసారి కావాలంటే మీ స్లైడ్స్ మీకు పంపిస్తాను డ్రైవ్లో, చూసుకోండి సార్. ఓకే సార్. టుమారో విల్ కంటిన్యూ. ఓకే సార్. సో ఇట్ టేక్స్ లైక్ 4-5 క్లాసెస్. కొంచెం పెద్దది ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ ఏదో మీ కంటెంట్ అండ్ నెట్వర్క్ డెలివరీ కొంచెం పెద్దది. అంతకంటే పోల్చుకుంటే ఇదే పెద్దది. ఇది అయిపోతే మీకు 70-80% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏబీసీ కంప్లీట్ అయిపోతే ఓకే సార్. యూ హ్యావ్ 70-80% కంప్లీట్ అయిపోయినట్టు. ఇంక వాళ్ళని చిన్న చిన్నవి అన్ని తొందరగానే అయిపోతుంది అన్ని. ఇదే పెద్ద పార్ట్. ఓకే సార్. ల్యాబ్స్ కూడా ఇక్కడ పెద్ద ఉంటాయి. ఓకే సార్. ఓకే, టుమారో విల్ సీ. ఓకే సార్.